హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. ఇవాళ వచ్చేసి ఒక మేడము పిక్ పెట్టి ఇది మేక్ చేసి చూపించండి అని పిక్ పెట్టారండి నాకు. సో ఆ మేకింగ్ చూసేద్దాం ఇవాళ. ఇవి వచ్చేసి సీజెట్స్ అండి, క్రషెడ్ సీజెట్స్ అంటారు కదా, అవి ఐస్ క్రషెడ్ సీజెట్స్ అంటారు, క్రషెడ్ సీజెట్స్. సో అవండి, అవి 5 లైన్స్ తీసుకున్నాను. పింక్ కలర్ అండి, చాలా బాగుంటుంది. అండ్ కనెక్టర్స్ తీసుకున్నాను. ఇది ఇక్కడ కావాలంటే జస్ట్ పెట్టుకోవచ్చు అని చూపించడానికి చూపిస్తున్నానండి. సో 3mm పర్ల్స్ తీసుకున్నాను. ఇవి కూడా 3mm అండి. సో అందుకని పర్ల్స్ కూడా 3mm తీసుకున్నాను. మీకు చిన్నగా కనపడాలంటే 2mm కూడా ప్రిఫర్ చేయొచ్చండి. సో ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి. 3 హోల్ కనెక్టర్స్తో మేక్ చేసి చూపించమని మేడం అడిగారండి. సో ఇలా వస్తాయన్నమాట. ఇలా మేకింగ్ అడిగారు, ఇలా వచ్చేస్తాయండి మీకు. ఇలా ఆల్టర్నేట్గా వేసి చూపించమన్నారు. సో ఇలా వస్తాయండి. కింద వచ్చేసి ఇక్కడ కింద వరుసలో మాత్రం ఒక పర్ల్, ఒక ఈ బీడ్ వస్తుంది. ఇట్లా కింద 5 లైన్స్కి వస్తాయండి ఇవి 3mm. సో మేకింగ్ ఎలానో ఒక్కసారి చూసేద్దామండి ఇవాళ. సో కనెక్టర్స్ కూడా ఒక్కసారి చూద్దామండి. చూడండి, ఇది 3 హోల్ కనెక్టర్. మనము 5 లైన్స్ మేక్ చేస్తున్నాము. సో చూడండి, మీకు దాదాపుగా సరిపోయింది. సో లాస్ట్ దానికి రింగ్స్కి 2 ఎక్కించుకొని మధ్యలో 1, లాస్ట్ 2 ఎక్కించుకుంటే సరిపోతుంది. జనరల్గా 5 అనుకుంటారు, బట్ ఇదేంటంటే మీకు కరెక్ట్గా ఉండదు అనమాట. కొంచెం ఇక్కడ వెడల్పు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, మీకు ఎక్కువైపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇట్లా మనం 5 పెట్టుకుంటే, మీకు 5 హోల్ కనెక్టర్ పెట్టుకుంటే ఇట్లా కొంచెం లూజ్ వస్తుంది. మీకు ఓకే అనుకుంటే 5 కూడా మేక్ చేయొచ్చండి. బట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలంటే 3 కానీ 4 కానీ తీసుకోండి. మీకేంటంటే కరెక్ట్గా ఉంటుంది, ఏం కాదు. చూడండి, ఓకే కదండి. అండ్ ఇంకొక క్వశ్చన్ నన్ను చాలామంది అడిగింది, థ్రెడ్ అనేది ఎంత తీసుకోవాలి? మనం ఇప్పుడు ఇది మేక్ చేస్తున్నాం అండి. ఇది 13 to 14 ఇంచెస్ ఉంటుంది. సో నేను 2 లైన్స్ తీసుకుంటున్నాను థ్రెడ్. సో ఎలా అంటే, ఇట్లా 2 లైన్స్ తీసుకున్నప్పుడు మనము ఇది ఏదైతే ఉందో ఇంత లెంగ్త్ తీసుకొని మళ్ళీ దాని అంత లెంగ్త్ ఎక్స్ట్రా తీసుకుంటే, సో ఇది మేకింగ్ నాకు ఇది ఎంత ఉందో 14 నుంచి 18 దాకా వస్తుందండి. సో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా 5 to 6 ఇంచెస్ మనం మేకింగ్ ఏదైతే అనుకున్నామో దానికి ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోవాలండి. ఇంకొంచెం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ కట్ చేస్తే మనకి రాదు కదండి. సో అందుకండి. సో నేను మధ్యలో నుంచి మేక్ చేసుకుంటూ వస్తున్నానండి, ఈజీగా ఉండడానికి. ఒక సీజెడ్, ఒక పర్ల్, ఒక సీజెడ్, ఒక పర్ల్, అలా ఎక్కించుకుంటూ వస్తున్నానండి నేను. ఇది నేను పోయినసారి చెప్పాను కదండి, అదండి సూది వచ్చేసి. కొంచెం ఈ సీజెట్స్ దగ్గర జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి. సో చూడండి, ఫస్ట్ లైన్ నేను 16 పర్ల్స్ ఎక్కించానండి. సో మళ్ళీ సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4, 5 అలా ఎక్కించాక నేను ఒక్కసారి చూపిస్తానండి మీకు. సో అటు ఇటు నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చూసారు కదండి. సో ఇదేంటంటే మీకు బీట్స్ అవి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఈ నీడిల్ తీసుకున్నానండి. సో చూడండి, ఇలా అండి. నాకు ఫస్ట్ది వచ్చేసి మీకు 16 పర్ల్స్ వస్తాయండి మధ్యలో. ఫస్ట్ లైన్ అండి, అంటే లోపల లైన్ అనమాట. బయట సెకండ్ లైన్ వచ్చేసి దాని తర్వాత 18 పర్ల్స్ పడ్డాయి. థర్డ్ లైన్ వచ్చేసి నాకు 20 పడ్డాయండి. 22. లాస్ట్ లైన్ వచ్చేసి 24 పర్ల్స్ అండి, అంటే మధ్యలో వేసిన పర్ల్స్ కౌంట్ చెప్తున్నాను నేను. సో ఇలా గుచ్చుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి. మీరు ఇటు స్ట్రైట్ నుంచి కూడా గుచ్చుకుంటూ రావచ్చు. ఇలా వేసుకుంటే మీకు ప్యాటర్న్ అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అన్నిట్లో ఇటు సైడ్ వచ్చేసి మనకు అన్ని పింక్ బీడ్స్ వచ్చేస్తాయండి. సో చూడండి, నేను ఇటు సైడ్ కొంచెం బీడ్స్ ఎక్కించుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, నేను 6 బీడ్స్ అన్ని లైన్స్కి 5 లైన్స్కి ఎక్కించుకున్నానండి.
సో ఇప్పుడు జిగ్జాగ్గా మనకి రావాలంటే జిగ్జాగ్ డైరెక్షన్లో సో ఫస్ట్ 3 లైన్స్కి నేను ఒక ఫ్లవర్ ఎక్కించుకుంటున్నానండి. చూడండి ఇలా వస్తుంది. సో 6 ఎక్కించుకున్నాక 6 బీడ్స్ ఒక్కొక్క లైన్కి ఎక్కించుకున్నాక నేను ఫస్ట్ ఫ్లవర్ అనేది పెట్టానండి దీంట్లో. సో నెక్స్ట్ ఇటు కూడా బీడ్స్ యాడ్ చేసి నెక్స్ట్ రైట్ సైడ్ ఎన్ని బీడ్స్ యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. సో చూడండి ఇందాక 6 బీడ్స్ ఫస్ట్ 6 బీడ్స్ వేసుకున్నామండి అన్ని లైన్స్కి. సో లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లవర్ వేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ అన్ని లైన్స్కి 6 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో నేను సెకండ్ ఫ్లవర్ రైట్ సైడ్ 3 లైన్స్కి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే కదండి. ఫస్ట్ది లెఫ్ట్ సైడ్ 3 లైన్స్కి యాడ్ చేసుకున్నాము. సెకండ్ది రైట్ సైడ్ 3 లైన్స్కి యాడ్ చేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడ మధ్యలో బీడ్స్ అనేవి ఆ ఫ్లవర్ పెద్దదా చిన్నదా చూసుకొని సైజుని బట్టి ఈ బీడ్స్ మధ్యలో పెంచుకుంటూ వెళ్ళడమేనండి. సో 6 బీడ్స్కి ఒకటి 6 బీడ్స్కి ఒకటి లెఫ్ట్ రైట్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కదా మీకు ఇలాంటి వీడియోస్ ఏమేం కావాలో నాకు అర్థమయ్యేది. సో ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరికన్నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ అండి. ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాక సో మళ్ళీ ఇక్కడ 6 బీడ్స్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఈసారి లెఫ్ట్ సైడ్ నేను ఫ్లవర్ వేస్తాను అనమాట. సో అలా నేను 6 ఫ్లవర్స్ తీసుకున్నానండి. సో అలా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. అర్థమైంది అనుకుంటున్నానండి నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు. సో చూడండి మళ్ళీ 6 బీడ్స్ ఎక్కించుకున్నాను నేను. ఇందాక రైట్ సైడ్ ఎక్కించుకున్నాను కదా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. చూడండి మీకు ఈజీగా అర్థం అవడానికి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. మీరు ఒకేసారి బీడ్స్ ఎక్కించుకోవచ్చు, ఒకేసారి వేసుకోవచ్చు అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా బీడ్స్ జ్యువెలరీ మేక్ చేయాలనే వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో ఫస్ట్ 6 నెక్స్ట్ 6 ఎక్కించాక రైట్ సైడ్ నెక్స్ట్ 6 ఎక్కించాక లెఫ్ట్ సైడ్. సో చూడండి సో మళ్ళీ 6 వేసాక రైట్ సైడ్ మళ్ళీ 6 వేసాక లెఫ్ట్ సైడ్ అలా ఇలా జిగ్జాగ్ మోడల్లో మనం ఇలా నీట్గా వేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఈ బీడ్స్ కౌంట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇంకా తప్పనేది జరగదండి. సో అందుకని అలా చెప్తున్నాను. మీరు కావాలంటే మధ్యలో ఇక్కడ ముత్యాలు వేసుకోవచ్చు. స్వరోస్కి పర్ల్స్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే. సో ఇలా వస్తుందండి మీకు. సో 6 బీడ్స్ వేసాక రైట్ సైడ్ ఫ్లవర్ అండి. మళ్ళీ 6 బీడ్స్ వేసాక లెఫ్ట్ సైడ్ ఫ్లవర్ అండి. సో చూడండి ఇలా వచ్చేస్తాయండి. నా దగ్గర 7 ఫ్లవర్స్ ఉన్నాయి. సో నేను 7 యాడ్ చేశాను. మీరు 8 యాడ్ చేసుకోవచ్చు, 9 యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి. సో అర్థమైంది కదండి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. నేను 6 బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ. 6 బీడ్స్ తర్వాత ఒక ఫ్లవర్ ఒకటి లెఫ్ట్, మళ్ళీ 6 బీడ్స్ వేసుకొని ఒకటి రైట్, 6 బీడ్స్ వేసుకొని ఒకటి లెఫ్ట్, 6 బీడ్స్ వేసుకొని ఒకటి రైట్. సో అలా ఆల్టర్నేటివ్గా జిగ్జాగ్గా వేసుకున్నానండి. సో మీ అందరికీ ఇది అర్థమైందనే అనుకుంటున్నానండి. సో తర్వాత అటు ఇటు మనం ఇక్కడ సీజెడ్ బీడ్స్ యాడ్ చేసేస్తామండి. సో అంతకుముందు వీడియోలో నేను ఈ బీడ్స్ మేకింగ్ వీడియో చేశానండి. ఒక్కసారి కనెక్టర్స్ ఎలా యాడ్ చేయాలనేది. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. దీనికి వచ్చేసి 9 హోల్స్ ఉన్నాయండి నాకు. ఇవి కూడా కనెక్టర్సేనండి. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ లాగా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇవి బాగున్నాయని ఇవి యాడ్ చేస్తున్నాను నేను. సో ఒకటి విడిచి ఒకటి 5 లైన్స్ తీసుకున్నాం కదండి. సో 9 ఉన్నాయి. సో 1 by 1 విడిచేసి నేను 5 కనెక్ట్ చేస్తున్నానండి. చూడండి ఓకే కదండి, మీకు అర్థమైంది కదండి. సో చూడండి ఇలా నేను మొత్తం అటు ఇటు కూడా గుచ్చేసానండి బీడ్స్ అన్నీ. సో మీరు ఇక్కడ లైన్ చూసుకొని మీకు ఎన్ని బీడ్స్ అయితే అవసరం అవుతాయో అన్ని బీడ్స్ ఎక్కించుకోవాలండి. అంటే ఫస్ట్ లైన్కి కొంచెం తక్కువ పడతాయి, సెకండ్ లైన్కి ఇంకొంచెం, లాస్ట్ లైన్కి కొంచెం ఎక్కువ పడతాయండి. ఇది ఒక్కసారి ఇవన్నీ పట్టుకొని ఇక్కడ ఇవన్నీ చెక్ చేసి ఇట్లా లాగితే మీకు కరెక్ట్గా ఇది ఈక్వల్గా ఉండాలండి. అండ్ ఇక్కడ లైన్ ఈక్వల్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా పెట్టుకొని అన్నీ ఒక్కసారి లాగి చెక్ చేసుకోండి. మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా కూడా అర్థమవుతుంది. సో మీకు ఇంకా బీడ్స్ కావాలంటే వేసుకోవచ్చండి. సో ఇక్కడ చెక్ చేసుకోండి ఒక్కసారి. చూసారు కదండి, ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని మనము ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఓకే కదండి. సో
నేను కనెక్టర్స్ కూడా ఒక్కసారి యాడ్ చేసి చూపిస్తానండి మీకు. సో ఇది కూడా ఒక్కసారి సింపుల్‌గా చూపిస్తానండి. నేను 2 పొరలు తీసుకున్నాను కదండీ! ఒక్కొక్క లైన్‌కి నేను 2 పొరల దారం తీసుకున్నాను. సో నేనేం చేశానంటే ఒక్క పొర కనెక్టర్‌లోకి ఎక్కించాను. ఒక పొర బయట ఉంచాననమాట. సో జస్ట్ మామూలుగా మనము దారానికి ముడి వేస్తాం కదండీ! సో అలా నేను ముడి వేసేస్తున్నానండి. ఒక పొర బయటకు ఉంచాను, ఒక పొర లోపలికి ఉంచానండి. చూడండి, జస్ట్ నేను కనెక్టర్లోకి ఎక్కించాను అనమాట. ఓకే కదండి. సో దానికి జస్ట్ మనం నార్మల్గా ముడులు అయితే ఎలా వేస్తామో, నాట్ ఎలా వేస్తామో అలా వేస్తున్నాను. సో ముడి పడిపోయిందండి మనకి ఇంకా ఇది స్టిఫ్గా ఉంది, లూజ్ కాకూడదు, ఏం కదలదండి, నీట్గా ఉంటుంది ముడి వేసాం కాబట్టి. నేను నార్మల్గా ఈజీగా చెప్తున్నానండి, మీకు ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇది వేయడం కూడా అంతకుముందు వాటిలో కూడా చూపించానండి. మీకు ఇంకా డౌట్ క్లియర్గా కావాలంటే వాటిలో ఒక్కసారి చెక్ చేయండి. సో ఇలా కింద నుంచి తీసుకొని ఇది మళ్ళీ బ్యాక్ నాట్ పడేటట్టు అనమాట. పూర్తిగా అది కదలకుండా అండి. సో వెనక దీన్ని కట్ చేసి కొంచెం గమ్ పెడితే ఇంకా మీకు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి. సో ఇలా వచ్చేస్తుంది మీకు. ఇది కట్ చేసి వెనక కొంచెం గమ్ పెట్టేస్తానండి నేను. ఓకే కదండి. సో చూడండి, ఒకవైపు కనెక్టర్ అటాచ్ చేశానండి నేను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక్కసారి మనం ఇందాక ఇట్లా దూరంగా పెట్టి చూసాం కదా, సో రెండు ఒక్కసారి ఇవి కరెక్ట్గా పర్ల్స్ మధ్యలో ఉండేటట్టు పెట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ బీడ్స్ ఇక్కడ లెంగ్త్ మీకు ఇంకొకసారి నీట్గా అర్థమవుతుందండి. నేను అందుకని మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను ఒక్కసారి మీకు. ఇలా దగ్గరగా పెట్టుకొని ఒక్కసారి లెంగ్త్ చూసుకొని ఇంకేమన్నా బీడ్స్ కావాలంటే ఒక్కసారి చూసి యాడ్ చేసుకొని ఇంకొక కనెక్టర్ కూడా యాడ్ చేయండి. ఓకే కదండి, అర్థమైంది కదండి. సో అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అందుకని నేను 2 సైడ్స్ ఎక్కించుకుంటూ వచ్చాను, ఈజీగా ఉంటుందని. సో చూడండి, నేను 2 కనెక్టర్స్ యాడ్ చేసేసానండి. సో ఇది లెంగ్త్ మీకు ఇక్కడి నుంచి చూసుకోండి. సో ఇక్కడి నుంచి వస్తుంది, ఆల్మోస్ట్ మీకు 18 ఇంచెస్ వస్తుందండి. సో ఇది వద్దు అనుకుంటే మీకు బీడ్స్ ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొక లైన్ యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి మీకు. సో మన లెంగ్త్ని బట్టి చూస్ చేసుకొని బీడ్స్ ఎన్ని లైన్స్ కావాలో కూడా చూస్ చేసుకోవాలండి. నేను ఎగ్జాక్ట్గా 5 లైన్స్ తీసుకున్నాను. నేను జస్ట్ ఒక 5-6 బీడ్స్ మిగిలాయి నాకు. సో ఒక లైన్ ఎక్స్ట్రానే ఉంచుకోండి దేనికైనా. సో ఇలా వస్తుందండి. సో ఇవాళ నేను ఈ రింగ్స్ది వెనక అటాచ్ చేస్తున్నానండి. జస్ట్ మీరు థ్రెడ్ ఉంటే థ్రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా 4 ఇంచెస్ వస్తుంది. ఇది ఎక్కువ లెంగ్త్ లేదు కాబట్టి మనం ఇలా యాడ్ చేసుకున్నా, లేదంటే ఇంకా లెంగ్త్ కావాలనుకుంటే ఇది 4 ఉంటుందండి, 4 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో 3 ఉంటాయి, 2 ఇంచెస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయండి. సో మనకి ఏది కావాలో చూస్ చేసుకొని వెనక యాడ్ చేసేసుకోవడమేనండి. సో వెనక మనకి ఇక్కడ రింగ్స్ ఇస్తారండి, జస్ట్ కొంచెం కట్ అయి ఉంటుంది. సో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఓపెన్ చేసి దీనికి ఫిక్స్ చేసుకోవడమేనండి.
సో చూడండి వెనక చైన్ యాడ్ చేసేసానండి నేను. మీకు ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి. చూడండి బాగుంది కదండి. మీకు ఇక్కడ ఫ్లవర్స్ మామూలుగా ఇప్పుడు పోల్కి వేస్తున్నారు కదండి. సో పోల్కి కూడా అవైలబుల్ ఉంటాయండి. పింక్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఇలా వైట్ కూడా ఉంటుందండి. సో ఇలా వైట్ ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు. లేదా మీకు గ్రీన్ మీద కానీ దేని మీద ఇలా పింక్ వేయమన్నా కూడా నేను వేసిస్తానండి. సో దాంతోపాటు మీకు ఎవరికన్నా ఇయర్ రింగ్స్ మేకింగ్ కావాలన్నా ఇదే బీడ్స్ వేసి ఇలాంటి బుట్టాస్ ఉంటాయండి మేకింగ్ చేసేవి. సో వీటికి వేసిమన్నా కూడా నేను వేసిస్తానండి. ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. వాటితో పాటు ఇలాంటివి మీకు అంటే మ్యాట్లో కావాలి, అలా స్టోన్ వద్దు అనుకుంటే ఇవి కూడా అవైలబుల్ ఉంటాయండి. సో మేకింగ్స్ ఇలా ఎవరికన్నా కావాలన్నా కూడా నాకు మీరు వాట్సాప్ చేయొచ్చండి. ఓవరాల్గా మీకు ఇక్కడ దాకా 18 వస్తుందండి జస్ట్ బీట్స్ వరకు. ఇక్కడ ఇంకా 4 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుందండి. మీకు ఎవరికన్నా ఇంకా బీట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకొక లైన్ పడుతుంది. నాకు దీని వరకు 5 లైన్స్ పట్టాయండి కరెక్ట్గా. 5 లైన్స్ సీజెట్స్ పట్టాయి. హాఫ్ లైన్ 3 mm పర్ల్స్ పట్టాయండి నాకు. మీకు ఇంకెవరికన్నా ఎక్స్ట్రా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 పర్ల్ 1 సీజెడ్ వేసాం కదండి. సో ఇలా ఇక్కడ కూడా మొత్తం మేకింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే పింక్ ఎక్కువ కనపడుతుంది. సో దీంట్లో కలర్స్ కావాలన్నా కూడా గ్రీన్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్ చేయొచ్చండి మీరు. సో చూడండి నెక్కి వేస్తే ఇలా వస్తుందండి. చాలా బాగుంది కదండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదండి. సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. పక్కన హైప్ కూడా ఉంటుందండి, హైప్ ఇవ్వండి. సో ఇంకొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి. షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలా మీకు ఇంకెవరికన్నా మేకింగ్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నేను తప్పకుండా మేక్ చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.